అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా తల్లులందరికీ అభినందనలు, వారికి నమస్సుమాంజలు. ఈరోజు ఉన్నటువంటి సామాజిక ప్రక్రియలో మహిళలు ముందుండాలన్నది అందరి ఆకాంక్ష. దానిలో భాగంగానే అనేక కార్యక్రమాల ద్వారా, అనేక విజయాల ద్వారా వారు అనేక నిరూపణలు ఈరోజు అందరికంటే ముందు మేము తక్కువ కాదన్నట్టుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్ని మనందరం చూస్తున్నాం, అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు ముందు చరిత్రలో కూడా, భవిష్యత్తులో కూడా విజయాలు సాధించి ఈ సమాజానికి అండగా, అలాగే కుటుంబానికి అండగా ఉన్నటువంటి మాతృమూర్తిలాగా ఈ సమాజానికి కూడా వారు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మహిళా దినోత్సవానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, అలాగే వార్డు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజకీయాల్లో అలాగే సామాజిక ప్రక్రియలో మీరు మరింతగా ముందుకు సాగి మరిన్ని విజయాలతో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు మీ యొక్క వృత్తిలో, మీ పదవి ప్రక్రియలో మరింతగా సేవ చేసి మహిళా ప్రాధాన్యతల్ని, మహిళా హక్కుల్ని వారికి రక్షణగా ఉండే విధంగా మీరు కృషి చేయాలని, ఈ యొక్క మహిళా ప్రాధాన్యతని ప్రజాప్రతినిధిగా మహిళలు కూడా అత్యంత విజయవంతంగా పనిచేశారన్నటువంటి భావన సమాజానికి కలిగించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల వెనుక పురుష ఆధిక్యత ఉన్నదని కొనసాగుతున్నటువంటి ఒక నినాదం, ఒక అపవాదు నడుస్తూ ఉంది. దాంట్లోని ఇటీవల ప్రభుత్వాలు కూడా మహిళా ప్రజాప్రతినిధుల పక్కన పైరవీలు చేసేటువంటి భర్తలను కావచ్చు, ఇతర పురుష సమాజాన్ని కావచ్చు, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కూడా చట్టాలు తయారు చేశారు. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు నడుస్తుంది అంటే, ఈ మహిళా రిజర్వేషన్ ఒక అవకాశంగా రాజకీయాల్లోనూ నాయకత్వ లక్షణాలని పెంపొందించే విధంగా ఎదగడానికి ఆ యొక్క మహిళా ప్రజాప్రతినిధులే వారికి వారుగా ఆలోచించాలి. ఈ యొక్క వారు ఈ పదవీ బాధ్యతల్లో, ప్రజా పరిపాలనలో వారు ముందుకు సాగేటువంటి అంశాలన్నింటినీ వారికి వారే నిర్ణయించుకోవడం ద్వారా మాత్రమే ఇది కొనసాగుతుంది. అంతేకాని ఏదో ఉన్నాము, నన్ను పెట్టారు, నాకెందుకు, నాకేం తెలుసు, నన్ను ఉంచారు అనేటువంటి ఒక న్యూనతాభావం, ఒక అసమర్థపు ప్రలాపనలో ప్రక్రియలోకి వెళ్లకుండా ఈ రిజర్వేషన్ల పటిష్టతకి, రిజర్వేషన్లు ఇచ్చినటువంటి సమాజానికి, రాజ్యాంగానికి మనం గౌరవాన్ని ఇచ్చే విధంగా పరిపాలనలో సాగించాలని, మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజా బాహుళ్యంలో, ప్రజా మనసుల్లో మీరందరూ మరింత కాలం మరొకసారి అవకాశం వస్తే ఆ మహిళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రజల నుంచి వచ్చే నినాదంగా మీరు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటాను. నమస్తే.